మనము సరిచేయబడదాం. దేవుని ప్రేమను, దేవుని మనస్సును కలిగి ఉందామమ్మా. ఒక్క కుటుంబంగా మనం సాగిపోదాం. ముఖ్యంగా మన యుద్ధం ఎవరి మీద? మనుషుల మీద కాదు, దురాత్మల మీద, అంధకార శక్తుల మీద. వాడికి మన మీద గురి ఉంది. ప్రేయర్ హాల్ ద్వారా, గ్యాదరింగ్ ద్వారా వాడు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు, ఆపాలని చూస్తున్నాడు. దాని కొరకై మనం పరుగులెత్తాం. అంటే ఈ సంగతి నాకెట్లా తెలిసి ఉట్టిగా పైమని చెప్తున్నావు? కాదు. ప్రభు సన్నిధిలో గడిపినప్పుడు వాడి యొక్క గురి మనకు తెలియపరిచేవాడుగా. నువ్వు కూడా అట్లా గడుపు. దేవుడు నీతో కూడా మాట్లాడు. ఇదేదో నాటకంగా చెప్తున్న సంగతులు కాదు. ప్రార్థన వల్ల ఏమి జరుగుతున్నదన్న సంగతి ప్రార్థిస్తున్న మనము ఎరగాల. నిజంగా అనేక సంగతులు వాళ్ళని విడుదలపరిచినారు. వాళ్ళ సంగతులు ఇట్లా మెరుగు జరిగినాయని అవి వస్తూ ఉంటే ఎంతో నిజంగా స్తుతి అని రాస్తామే కానీ నిజంగా ఎంతో సంతోషమవుతుంది. ప్రభువా, మేమే పార్టీ వారం, ఎన్నిక లేని వారం, ఎక్కడో మూలన ఉన్న వాళ్ళమయ్యా. మాకు కూడా ఇంత గొప్ప పనిలో చిన్న పని చేయగలటకు మాకు అవకాశం ఇచ్చినవే. ఈ యొక్క 24 గంటలు జరిగే ప్రార్థనలో మేము కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అదిగో ఆ వ్యక్తి విడుదల పొందాలని మేము చేసినామయ్యా. ఎంత బాగా విడుదల ఇచ్చినావయ్యా. చాలా థ్యాంక్స్ ప్రభు. అట్లా 24 గంటల వల్ల విడుదలయ్యి అని అంటా ఉంటే దేవుడు విడుదలయ్యడా ఎన్ని కార్యాలు దేవుడు చేస్తా ఉన్నాడో తెలుసా? అక్కడ మనం రాసినాం కదా, ఎనిమియాలు మొదట్లో వాగ్దానం కదా, ప్రేయర్ హాల్లో మొదటి వాగ్దానం, నీవు ప్రార్థన చేయించు వత్తురేని నేను మీ ప్రార్థన ఆలకిస్తాను. ప్రార్థన చేస్తూ రమ్మన్నాడు. ఆ రీతిగా మనం ప్రార్థన హాల్లో కూడా అలాగా మనం కొనసాగాలి. సరే, హెచ్చరికలు కూడా ఇలాగే కొనసాగింపచేస్తాను. ఇంకా ఇంకొక సంగతి ఏంటంటే, నిజంగా మీతో చెప్తున్నానో లేదో, ప్రేయర్ హాల్ గురించి అంటే 1 గంటే కదా మనకు ఒక్కొక్క ఛాన్స్ ఇచ్చేది, ఒక సగం. మనం అది నిజంగా ఛాన్స్ గా అనుకోవాలి. అబ్బా నాకు ఇచ్చినారని తలకాయ నొప్పి పెట్టుకోవద్దండి. ఎవరు ఇష్టంగా చేస్తారో వాళ్ళతోనే చేయించుకుంటాడు దేవుడు. మాకు అయితే 1 గంటే ఉండేది వారానికి, అంటే రోజుకొకటే. కొన్నిసార్లు నేను కూడా బలహీనపడినా, 3 రోజులు జాలే ప్రభు అంటే అప్పుడు నల్లగొట్టి సరిగి తిరిగి 6 రోజులు 7 రోజులు కూడా రోజుకు 1 గంట చేయండి. నిజంగా ఎప్పుడైతే ఇష్టంగా చేస్తున్నానో 1 గంట చేయాలనిపిస్తుంది ప్రభు. ఎందుకంటే ఈరోజు వరల్డ్ కోసం మాత్రమే చేసినాను. ఏపీజీ కొరకు ఆల్మైటీ ప్రేయర్ గ్రూప్ చేయలేకపోయినాను ప్రభు. అది బయట ఏదో కొద్దిగా గుర్తునే మాత్రమే చేస్తా, కానీ అదే ప్రేయర్ హాల్లో చేస్తే అందరినీ కవర్ చేస్తా కదా ప్రభు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చిన 1 గంట నాకు చేయాలని ఉంది. మేరీ ఒప్పుకుంటుందో లేదో, మేరీకి అనుకూలమవుతుందో లేదో నేను ప్రార్థన చేస్తున్నా. అదే సమయంలో మేరీ కూడా అట్లా తలంపు వచ్చిందంట. చాలా సంతోషమైంది. నేను చెప్పంగానే సరే మా ఖచ్చితంగా చేద్దాం, నాకు అలాగే భారం ఉంది. అలాగా 1 గంట కూడా ఎక్స్టెండ్ అయింది. రోజుకు 2 గంటలు చేయగలిగే కృపను దేవుడు నాకు ఇచ్చినాడు. ఇది ఇష్టంగా నువ్వు చేసేటప్పుడే అమ్మా. ఇదంతా నిజం చెప్పనా, 100% నిజం అంటే నిజం. దీంట్లో అతిశయోక్తి లేదు. ఎప్పుడైతే 1 గంట చేసేదాన్నో, ఎప్పుడైతే 3 రోజులే చేసేదాన్నో, ఎంత కలవరం వచ్చేదంటే, ఎంత పనులు నా మీద పడేదంటే అలాగుండేది. ఎప్పుడైతే రోజుకు 2 గంటలు నేను ఆయన కొరకు ఆ ప్రేయర్ రిక్వెస్ట్ నేను చేస్తా ఉన్నానో, నిజంగా చెప్పలేను, అంత రిలాక్స్ గా నేను ఉన్నాను, అంత ఫ్రీగా నేను. ఇది ఖచ్చితమైంది, ఇది అబద్ధం కాదు. ఆయన వింటున్నాడు. యథార్థం ఇది. ఇదేనమ్మా విశ్వాసము. తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయనకి ఇచ్చుచున్నాడు. ఎప్పుడు నువ్వు ఆయనకు ప్రియమైన సంగతులు చేయి, నీ ఇంటిలో కూడా కార్యాలు జరుగుతాయి. ఏదో నువ్వు ప్రయాసపడితేనే కాదు జరిగేవి, నువ్వు కష్టపడితేనే కాదు వచ్చేది. ఆయనకి ఇష్టలుగా ఉండు, ఆయనకు ప్రియులుగా ఉండు, అప్పుడు దేవుడు అవన్నీ నీకు సమకూరుస్తాడు. ఇంకొక సంగతి, నేను అనేక సార్లు డీవియేట్ అవుతా వచ్చినానే గాని 3 రోజులు అట్లా చేద్దామని మన గ్రూప్లో పేర్లు ఇచ్చినప్పటి నుంచి బలహీన పడకుండా, పేరు ఇచ్చినప్పటి నుంచి ఇంతవరకు కూడా ఆగకుండా కొనసాగిన వారు ఖచ్చితంగా చెప్పాలి. దేవుడు నాకు చెప్పమన్నాడు కనుక చెప్తున్నా. తెల్లవారుజామున 3 నుంచి 4 వరకు చేసే ఆ జంట మాత్రం ఇంతవరకు కూడా ఏ కంప్లైంట్ రాలేదు, ఎప్పుడూ ఆగలేదు, కొనసాగుతానే ఉంది. మాకు 3 రోజులు ఇవ్వండి అని అడగలే, ఇది 1 రోజు వద్దు అని కూడా అడగలే. 7 రోజులు చేస్తాం. 7 రోజులు 3 గంటలకు లేసి 4 గంటల వరకు ఎవరెవరు సులోచనక్క రాణి, విజయవాడ రాణి
మొన్న మాట్లాడతా గుండె దడగా ఉందక్క ప్రార్థన చేయంటే చేయడానికి చేశాను అనమాట. చేస్తే తను ఎక్కువ మేలుకుంటుంది కదా అట్లానేమో అని నేను అనుకొని అట్లంటే, లేదక్క నేను రోజు కూడా దేవుడు నాకు మేలుకో అంటే 2:30కే మెలకు ఇచ్చేస్తాడట. ఆమె ఏం చేస్తుంది తెలుసా? హౌస్ వైఫ్ కాదు, జాబ్ చేసే ఆమె. తనకు షుగర్ ఉంది, బీపీ ఉంది, తనకు తన బాబుకి ఎట్లా ఉంది, కిడ్నీ చేంజ్ చేసినారు. ఇంట్లో పనులు తనే చూసుకోవాలా, తనకు భర్త లేడు, లేకపోతే పెద్ద దిక్కు లేదు. ఎన్ని పనులు చేసుకోగలుగుతుంది? తను ఏ టయానికి లేచి ప్రార్థన చేస్తా 2:30కు లేపుతున్నాడంటే నాకు ఆశ్చర్యం వేసింది. ప్రభు 2:30కు లేస్తే నిద్ర సరిపోతుందా? 2:30కు లేచి 3 నుంచి తను ప్రేయర్ చేసుకొని, తర్వాత 3 నుంచి 4 ప్రేయర్ హాల్ చేస్తే, తర్వాత మళ్ళీ 4 నుంచి 5 తను ప్రేయర్ చేసుకొని, మళ్ళీ 5 నుంచి 6కు తన గ్రూపు చూసుకుంటుంది లీడర్గా. 5 నుంచి 6 తర్వాత తన బిడ్డకు కుకింగ్ చేసి పంపిస్తా ఉంది. తర్వాత తను కూడా వర్క్ చేసే లేడు గనక తను కూడా కుక్ చేసుకొని తీసుకొని ఆఫీస్కి వెళ్తుంది. చాలాసార్లు నేను 9 గంటలకు ఆ ప్రాంతంలో చేసింటే నిద్ర మబ్బుతో లేసింది అనమాట. అక్క నేను తొందరగా పడుకుంటున్నాను అంటే అప్పుడు నాకు అర్థం అర్లీ అంటే తనకు ఆసక్తి ఉన్నప్పుడు ఆ టయానికి నేను చేయాలని అనుకుంటున్నప్పుడు ఎప్పుడు లేస్తుంది? తొందరగా పడుకుంటుంది కదా. నిజంగా నీకు ఆశ ఉంటే దేవుడు అన్ని సమకూరుస్తాడు తెలుసా. ఆశ నీకు ఉండాలి. చాలాసార్లు అంటారు అక్క ఆ టైంలో నాకు కుదరదు అంటారు కదా. దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, నీకు కుదిరే టైం కాదమ్మా, నాకు అక్కరగలిగే టైం నువ్వు కావాలి. ఇప్పుడు నాకు కూడా 12 గంటలకు లేడమంటే కుదరదు. కానీ ఏం చేస్తున్నాడు దేవుడు, నువ్వు ఆ టైంలో చెయ్యాలా అని ఖచ్చితంగా చెప్పినాడు గనక ఇప్పుడు ఆయన సమయము నా సమయంగా నేను చేసుకొని తీరాలా. అర్థమైందా? అర్థమైతా ఉందా? దేవుడి పని ఎట్లా ఉంటదంటే, నీకు అనుకూల సమయంలో నువ్వు చేసేది కాదు, ఆయనకు అక్కర ఉన్న సమయంలో నువ్వు చేయడం. అది ఆయనకి ఇంపైంది. అర్థమైందా? అది ఆయనకి ఇంపైంది. ఆ రీతిగా మనం ఉండాలని దేవుడి మాటలు ఎవరో గొప్ప చేద్దామని కాదు. విశ్వాసం అంటే ఏందో ఎరుగు. నీదే ఎక్కువ అనుకుంటున్నావు కదా, నేను కూడా నాదే ఎక్కువ అనుకుంటున్నాను. చెప్తున్నాను కదా, నేను వీళ్ళలాగా లేను, ఈ 3 నుంచి 4 వరకు ఉన్న బ్యాచ్ లాగా లేను. నేను ఎన్నోసార్లు డిబేట్ అయినా కానీ దేవుడు నన్ను స్థిరపరిచినాడు కనుక వాళ్ళ గురించి చెప్పగలుగుతాను. సులోచన అక్క కూడా అంతే, హౌస్ వైఫ్ కదా. తను పొద్దున్న లేచి పిల్లలకి భర్తకి చేసుకోవాలి. తను మళ్ళీ 2 గ్రూపులు చూసుకుంటా ఉంది ఆ సిస్టర్. అర్థమైందా? మనకు సాధ్యమవుతుందా? నమ్ము తల్లి. ఆ తండ్రికి నువ్వు ప్రియంగా ఉండు, నువ్వేం కష్టపడినక్కర్లే. నీ ఉన్న చోటికి సమస్తం తీసుకొస్తాడమ్మా. ఇవన్నీ మన విశ్వాసంతో ఒకరి ద్వారా ఒకరు మనము నేర్చుకోవాల్సినటువంటి సంగతులు. కాబట్టి సాతానికి మనం ఎక్కడ ఆస్కారం ఇవ్వదు. ఇంకొక విషయం జాగ్రత్తగా వినండి, సువార్త విషయం. మనం ఎట్లా ఉండాలంటే వాడిని జయించే వారం ఉండాలి. ఏదో సువార్త ఆ సిస్టర్ చూసుకుంటుంది, ఎవరు చూసుకుంటున్నారు సంగతి కాదు. ఒక ఆత్మ రక్షించబడాలి, అది గుర్తు. వాళ్ళుంటే బోడం, వీళ్ళుంటే అలాంటిది సాతాను మనస్సు, దాన్ని కాల్చి అది ఎప్పటికైనా నేను పతనానికి తీసుకుని వెళ్తుంది. నీ గురి ఏముండాలి? ఆత్మలు రక్షించబడాలి, ఆత్మలు రక్షించబడాలి. దాని కొరకై నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి. వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయి. ఆ వ్యక్తి కొరకు ఎవరి కోసం సువార్త చేస్తున్నారో వారి కొరకే చాటుగా భారం కలిగి ప్రార్థన చేయి. ఎందుకు నువ్వు ఇప్పుడు చేయలేకపోతున్నావు? దేవుడికి ఏం సమాధానం చెప్తా? మన గురి ఎట్లుందంటే, ఇప్పుడు ఇట్లా విభేదం పుట్టించినాడు కదా, పుట్టించి వాడు ఏం చేస్తున్నాడు? జల్సా చేసుకుంటున్నాడు, వాడు సంతోషపడుతున్నాడు. అట్లా తావిచ్చొచ్చా మనము విరోధికి? ఇవ్వకూడదు కదా. మన ప్రభు అయ్యా నా సహోదరి కాబట్టి ఇప్పుడు మేము కలిసి చేస్తాం పని, కలిసి వాడి కాలు చితక తొక్కుతాం. మన విరోధి మనిషి కాదు, దుష్టుడు. గుర్తుపెట్టుకోండి అందరూ, లోకంలో ఎంతమంది ఉన్నారు రక్షించబడని వాళ్ళు? ఒక్కొక్క వ్యక్తి 10 మంది అంటే ఒక్కరన్నా తీసుకొని వచ్చినారా? కొంతమంది తెచ్చిన వాళ్ళు వాళ్ళ పేర్లు ఇవ్వలేకపోతున్నారు. ఎక్కడ లోపం ఉంది? సువార్త నువ్వు చేస్తే నీకు విజయం వస్తుంది. ఎన్నోసార్లు నేను మీకు చెప్పిన, మీ యొక్క కుటుంబం విజయం పొందినట్టే. రోజుకొకరిని నువ్వు అప్పగించగలిగితే, రోజుకొకరిని అప్పగించలేవా? చెప్పండి. కార్యాలు జరగట్లేదో, ఏదో చెప్పకుండా అదేదో జరుగుతా ఉంది అన్నట్లున్నాయా? నిజంగా కార్యాలు జరుగుతున్నాయా? కార్యాలు జరుగుతున్నప్పుడు నువ్వు ఆత్మల్ని ఎందుకు తీసుకొని రాలేకపోతున్నావు? ఎక్కడుంది లోపమో? కారు ద్రాక్షాలు ఎట్లా కాస్తున్నావు? ప్రభు
ఒక్క ఆత్మను, రక్షించబడాల్సిన ఆత్మను గ్రూపుగా తీసుకొని రాలేవా? నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు, రోజుకు ఒక ఆత్మను తీసుకురా. కనీసం రోజుకు 2 ఆత్మలన్నా ఆల్మేటి ద్వారా రక్షించబడాలి. మన పని అధికం కావాలి కానీ తగ్గకూడదు. అగ్ని వలె మనం మండాలి. వ్యక్తుల్ని తీసుకొని రాలేకపోతున్నావు, భారం కలిగి ఉండు. నేను మా కుటుంబ సభ్యుల గురించి చిన్నమ్మ నేను సడన్ గా కలిపేస్తున్నాను కదా, సుజాత మన సిస్టమ్ సడన్ గా కలిపాను కదా శ్రీలక్ష్మిని. ఎందుకు కలుపుతున్నాను తెలుసా? కొన్నిసార్లు ముందుగా ప్లాన్ వేసి చెప్తే సాతాను డిస్టర్బ్ చేసేవాడుగా ఉంటుంది. ఇది నా అనుభవం. అంతకుముందు కూడా చాలా కార్యాల్లో ఆయన విజయం ఇస్తా వచ్చినాడు గనక ఇది నా అనుభవం. ఆ రీతిగా సడన్ గా అన్నమాట, సడన్ గా అంటే వెంటనే కార్యం జరిగేదిగా ఉంది. మళ్ళీ చేస్తామంటే ఈ లోపల మధ్యలో సాతాను డిస్టర్బ్ చేసేవాడుగా. కొన్ని కేసులు, అన్ని కేసులు అని చెప్పాను, కొన్ని కేసులు అప్పుడప్పుడే జరగాలి. నా విషయంలోనే కాదు, కొంతమంది ఇళ్ళకు వ్యక్తులు వచ్చినప్పుడు అప్పుడప్పుడే ఫోన్ చేస్తున్నా అన్నారు, అప్పుడప్పుడే సువార్త చెప్పి రక్షించబడి మళ్ళీ ఇంకొకసారి ఆమె దొరక్కపోవచ్చు కూడా. అలాంటి వెంటనే జరిగిపోవాలి. అలాంటివి కూడా ఉండాలి. నీకు నిజంగా భారం కలిగి ప్రార్థన చేయి, నీ ఇంటికి వచ్చేటట్టు చేస్తారమ్మా. అప్పుడు నువ్వు ఫోన్ చేసినా మేము సిద్ధంగానే ఉన్నాం. ఒకవేళ మేరీకి చేస్తే మేరీ 6 మందిలో ఏ ఒక్కరైనా సిద్ధంగా ఉంటాడు. అలాగనే దేవుడు చేస్తాడు. కనుక మనము ఆగకూడదు, చల్లారకూడదు. అగ్ని వలె మండుతూ మనం కాల్చుకుంటా వెళ్లాల్సిందే, ఆత్మలను రక్షించుకుంటా వెళ్లాల్సిందే. ఆ రీతిగా మనం ముందుకు సాగాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆ రీతిగా ఉండాలి. అది కూడా నువ్వు బైబిల్ చదవడం ఎంతో, బైబిల్ ఇట్లా చదివినానని వాక్యంకి ఖండత వాక్యం చెప్పడం, బైబిల్ ఇట్లా మాట్లాడడం చెప్పడం నువ్వు ఎంతో, ఇది కూడా అంతే. ఇది కూడా అందులో ఒక పార్టే. నువ్వు ఆత్మీయంగా ఎదిగే విషయంలో పార్టే, ఖచ్చితంగా చేయాల్సిన పని. ఇంకొక విషయం ఏం తెలుసా, నాకు అదే ఆశ్చర్యం అవుతుంది. ఇప్పుడు ఏదైనా పని ఇస్తే దేవుని చిత్తమా కాదా అని కనుక్కునే స్థితిలో మీ గ్రూప్ లో వాళ్ళు లేరు. లీడర్స్ గుర్తుపెట్టుకోండి. అది నాకెంతో చింత అయింది. దేవుడు తెలియదు మరి ఏమి, వాళ్ళు రోజు వాక్యం చదివి దేవుడు ఇది మాట్లాడుతున్నాడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? మీరు వింటున్నారమ్మా లీడర్స్? వాళ్ళు ఏం చెప్తున్నారు? నిజంగా వాళ్ళతో దేవుడు మాట్లాడిన సంగతేనా? పోనీ మాట్లాడిన వాళ్ళు మరి ఏదన్నా పరిచర్య ఇచ్చినప్పుడు ఆ పరిచర్యలో మరి దేవుడి చిత్తమా కాదా కనుక్కోవడానికి ప్రార్థన చేసుకోరా? వాక్యం ద్వారా దేవుడి స్వరం వినలేరా? పోనీ పరిచర్య కాదు, ఇంట్లో ఏదైనా పని ఉంది, అటెళ్ళాలా ఇటెళ్ళాలా, ఆ కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళు, మరి రోజు వింటున్న వాళ్ళు రోజు డైలీ పోర్షన్ చదువుకొని వాళ్ళు డిసైడ్ చేసుకోమని చెప్పండి అమ్మా. ఇక్కడ నేర్పిస్తుంది దేని కొరకు? మీ యొక్క వ్యక్తిగత జీవితంలో అది ఉపయోగపడాల. ప్రతిదానికి సేవకుడాలే, ఆ సిస్టరే ఈ సిస్టరే రానక్కర్లేదు. దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు నా సహోదరి. నీకు ఏ సమస్య వచ్చినా కూడా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళు, బైబిల్ దగ్గరికి వెళ్ళు. కానీ ఆ దినాన్ని మాట్లాడినాడా లేదా? ఈ దినం కూడా మాట్లాడతాడు. నీ డైలీ పోర్షనే చదువు, లేకపోతే దేవుడు ఏదైనా చూపిస్తుంటే అది చదువు. దేవుడు దాని ద్వారా నీ యొక్క సమస్యను పరిష్కరిస్తాడు. ఇంత నేర్చుకుంది నీ జీవితానికి అన్వయించుకోవడానికి అమ్మా, విశ్వాసంతో నువ్వు నడవడానికి తల్లి. దేవుడి చిత్తమా కనుక్కొని దాని ప్రకారం నువ్వు సాగడానికి ఇవన్నీ. కాబట్టి ఆ రీతిగా దేవుడు ఆ సంగతి కూడా మనకు తెలియపరుస్తా ఉన్నాడు. ఇంకోటి మనను వింటా వచ్చిన వాక్యానుసారంగా బిడలుగా నీ గ్రూప్ లో వాళ్ళు కానీ ప్రార్థన చేస్తున్నారా లేదా? వాక్యానుసారంగా ప్రార్థన నీ ఆత్మకి ఎవరైతే భారం అనిపిస్తారో వాళ్ళ చేతికి ఇవ్వండి. వాక్యానుసారంగా చేసేది. కొన్నిసార్లు కొంతమంది వినరు, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మీరు సడన్ గా ఇవ్వడం వల్ల వాళ్ళు అలర్ట్ అవుతారు. ఆరాధన కూడా అట్లానే చేయండి. ఇప్పుడు ఈ గ్రూపులలో 3 చేస్తారు కనుక వాక్యానుసారమైంది కూడా వాళ్ళు వాక్యానుసారంగా చేస్తున్నారా లేదా, తప్పు ఒప్పుకుంటున్నారా లేదా, ఏదోలా అయిపోయింది గ్రూపు అనుకోవద్దు లీడర్. నువ్వేం చేయాలంటే వాళ్ళు వాక్యానుసారంగా చేయలేకపోతున్నారే అని నువ్వేం చేయాలి? నువ్వు భారం కలిగి ఉండాలమ్మా. వాళ్ళు వినలేదు ప్రభా, వినకుండా ఏదో రొటీన్ గా చేసినారు ప్రభా, అయ్యో ప్రభా క్షమించయ్యా. వాళ్ళు వినేటట్టు చెయ్యి ప్రభా, చాటుకు ప్రార్థించు తల్లి. అంతేకాదు వాళ్ళతో మాట్లాడు, పలానా సహోదరి మీరు ఆ రోజు వాక్యం వినలేదు, మరి అట్లా చేయొద్దండి అక్క, వాక్యం వినండి, దేవుడు ఇచ్చేదాన్ని పోగొట్టుకోవద్దు, దూరం చేస్తాడు. చెప్పు ఆ మాటలు. ఇక్కడ ఎట్లా వింటున్నావో నువ్వు అదే వాళ్ళకి చెప్పు. నువ్వు ఏం వింటున్నావు? గ్రూప్ అయిపోయింది సంతోషం కాదు. ఒక్కొక్కరిలో ఏమేం మార్పులు కలుగుతున్నాయి, సరిగా కలుగుతున్నాయి లేదా, ఎదుగుతున్నారు లేదా? ఒకప్పుడు ఆరాధన చేయలేని వారు కొంతమంది ఆరాధన చేయకుండా ప్రార్థన చేస్తా ఉంటే ఓకే, రొటీన్ అయిపోతుంది. ఎప్పుడైనా ఆరాధన సమయంలో ఇచ్చినా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు.
మరి ఎన్ని దినాల నుంచి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు? సహోదరి, లీడర్ వింటుందా లేదా? దేవుడి పనిని అశ్రద్ధగా చేయొద్దు. సార్, ఈ మాటలు హెచ్చరికలతో పాటుగా ఈ వాక్యాన్ని కూడా ముగిస్తున్నాను. ఈ మాటల ద్వారా మనం సరి చేసుకుందాం. దేవుడి మాటలు మన కొరకై దీవించుగాక. ఆమేన్.